అస్మద్గురుభ్యో నమః. ఆయన పరమభక్తుడు. సనాతన ధర్మం అంటే ప్రాణం. ఎక్కడో విదేశాలలో ఉన్నా కూడా సనాతన ధర్మాన్ని పాటించే ఆయన. కానీ తెలియక చేసినటువంటి ఒక తప్పు వల్ల దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా పితృదేవతలకి ఆయన ఏ రకమైన కార్యమో చెయ్యట్లేదు. ఆ చేయడం కూడా అపసవ్యంగా చేశారు. ఆ దోషాన్ని పరమాచార్య స్వామివారు ఎలా పోగొట్టారో మనం తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కంచిమఠంలో పరమాచార్య స్వామివారి దర్శనానికి కొద్దిమంది వేచి ఉన్నారు. అంతలో ఒక 50వ వడిలో ఉన్న ఒక ధనవంతుడు కుటుంబంతో సహా మహాస్వామివారి దర్శనానికి వచ్చాడు. అందరూ ఖరీదైన దుస్తులు నగలు వేసుకుని ఉన్నారు. ఆయన వంతు రాగానే మహాస్వామివారు ఎదురుగా ఉన్నటువంటి నేల మీద కూర్చున్నాడు. స్వామివారు యథాలాపంగా అతన్ని చూశారు. అతను మలయాళ యాస కలిగినటువంటి తమిళంలో మాట్లాడడం మొదలుపెట్టాడు. పెరియవా, గత 25 ఏళ్లుగా నేను అమెరికాలో ఉంటున్నాను. నాకు భారతీయ వనితయే కావాలని ఇక్కడికి అదే పనిగా వచ్చి మరీ పెళ్లి చేసుకున్నాను. ఈమె నా భార్య, వీరు నా కుమారులు కుమార్తెలు. మేము విదేశాలలో ఉన్నప్పటికీ మేము మన భారతీయ సనాతన బ్రాహ్మణ పద్ధతులు సాంప్రదాయాలు తోచా తప్పకుండా పాటిస్తాం. ప్రతిరోజు 2 సార్లు తప్పకుండా సంధ్యావందనం చేస్తాను. నేను ఒక్కసారి కూడా మా తల్లిదండ్రుల సంవత్సరిక శ్రాద్ధం తప్పలేదు, మానలేదు. దానికి కావలసినవన్నీ నాకు ఇక్కడి నుండే లభిస్తాయి. ప్రియవా, మీకు తెలుసా, నేను ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటాను. గతించిన మా తల్లిదండ్రులు ఊర్ధ్వలోకాలు పొందడం కోసం ఎంతటి ఖర్చుకైనా నేను వెనుకాడను. దీనికి కేవలం 2 కారణాలు. మొదటిది, నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం. రెండోది, నేను నా కొడుక్కి ప్రేరణ కావాలి. అంతే కదా, పెద్దలైన మనం మంచి మార్గంలో పయనించి ఒక రాజమార్గం ఏర్పరిస్తేనే కదా రేపు మన పిల్లలు కూడా అలాగే వెళ్తారు. రేపు నా కొడుకు కూడా నాకు అలాగే చేస్తాడు. నిజమే కదా. పితృదేవతల కంటే పెద్ద దేవుడు ఎవరున్నారు చెప్పండి. చివరగా నాకు సంతోషం, నన్ను కొంతమంది అయినా మంచి నేర్చుకుంటారు నన్ను చూసి అని. వాళ్ళు పితృరుణం తీర్చుకుంటారు కదా. పెరియవా, నేను చెప్పేది నిజమేనా? ఏమంటారు? మీరేమంటారు పెరియవా అంటూ చెప్పుకొచ్చాడు. అక్కడ నిలబడ్డ మఠం ఉద్యోగులతో సహా అందరూ అతను మాట్లాడిన మాటలకి, అతని అహంకారానికి, అతని వైపు కోపంగా చూస్తున్నారు. మహాస్వామివారు అంతసేపు తలవాల్చుకుని నేలను చూశారు. చిన్నగా తలెత్తి మహాస్వామివారు అతన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. అక్కడ శ్రాద్ధం నిర్వహించడానికి కావలసినవి ఇక్కడి నుండి తెప్పించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? అతిశయంతో చుట్టూ చూసి అతని పద్ధతిలో ఏదో కొద్ది మొత్తాన్ని డాలర్లలో చెప్పి తత్సమానమైన రూపాయల్లో కూడా చెప్పాడు. అందుకు మహాస్వామివారు, ఓ, అంత ఖర్చు అవుతుందా? నాకు తెలిసి అంత ఖర్చు అవ్వదే. మరి దాన్ని నిర్వహించడానికి పురోహితుడు, శ్రాద్ధ మంత్రాల మాట ఏమిటి అని అడిగారు. అదేం పెద్ద విషయం కాదు పెరియవా. ఇప్పుడు మనం విజ్ఞానపరంగా చాలా అప్డేటెడ్గా ఉన్నాం కదా. నేను దాన్ని కూడా మంచిగా వాడుకుంటాను. టేప్ రికార్డర్ క్యాసెట్స్ అని ఒక పరికరం ఉంది కదా. మా ఇంటి పురోహితులతో ఒకసారి ఆ మంత్రాలన్నింటినీ రికార్డు చేసేసాను. వాటిని తీసుకుని నేను శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది కదా పెరియవా, ఏమంటారు అన్నాడు. ఓ, శ్రాద్ధాన్ని ఇలా కూడా చెయ్యొచ్చన్నమాట. సరిగ్గా చెప్పారు పెరియవా అన్నాడు అతను. ఇక్కడికి వచ్చి మళ్ళా అమెరికా వెళ్ళడానికి ఒక్కసారికి నీకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు. దానికి అతను సుదీర్ఘంగా తన ప్రయాణ వివరాలు, దానికి అయ్యే ఖర్చులు, విమానాల ఛార్జీలు అన్నీ చెప్పుకొచ్చాడు. చివరగా, కానీ నేను ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ క్లాస్లోనే వచ్చిపోతుంటాను. ఎందుకంటే దిగువ తరగతి వాళ్లతో ప్రయాణిస్తే వాళ్ళు ఒక్కోసారి మాతో సమానంగా వ్యవహరించి మమ్మల్ని వాడుకుండే ప్రయత్నం చేసి మాకు పెద్ద తలనొప్పిగా తయారవుతారు అన్నాడు గర్వంగా. నువ్వు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తావా? ఎప్పుడెప్పుడు అని అడిగారు మహాస్వామివారు. అది నేను ఖచ్చితంగా చెప్పలేను పెరియవా. ఎందుకంటే నేను అధికారికంగా అనధికారికంగా కూడా ఇక్కడికి వస్తూ ఉంటాను.
అధికారికంగా వస్తే ఒక్కడనే వస్తాను. కానీ ప్రతి సంవత్సరం తప్పకుండా డిసెంబర్ సెలవులకి ఒకసారి, నవరాత్రులకు ఒకసారి మొత్తం కుటుంబంతో కలిసి వస్తాను. నవరాత్రికి ఇక్కడికి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఆ అంబిక, లోకమాత. ఆమె కనుక లేకపోతే ఈ ప్రపంచం ఎలా ఉండేది చెప్పండి. రెండవది మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలు, పండగల గురించి మా పిల్లల్లో అవగాహన కలిగించడానికి వస్తూ ఉంటాను. జీవితంలో డబ్బొక్కటే పరమార్థం కాదు కదా. ఇలాంటి మంచి అలవాట్లు, మన సాంప్రదాయాలు పిల్లలకి నేర్పాలి కదా అన్నాడు. మహాస్వామివారు అన్నారు, అంటే నువ్వు అక్కడ బాగా సంపాదించి నీ పిల్లల్ని, పితృదేవతల్ని సంతోషపెట్టడానికి అమితంగా ఖర్చు పెడుతున్నావన్నమాట. ఇంకా నీకు ఇక్కడికి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి, అధికారికంగా అనధికారికంగా కూడా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నీ తాహతుకు తగ్గ బంధువులనే నువ్వు ఇక్కడ కలుస్తున్నావు. ఎందుకంటే చిన్నారిని కలిసి నీ హోదాని తగ్గించుకోవడం, చిన్నవాళ్ళని కలిసి నీ హోదాని తగ్గించుకోవడం నీకు ఇష్టం లేదు. ఇప్పుడు అక్కడున్న ఇతరులకు ఆనందంతో మొహాల్లో వెలుగొచ్చింది. మరొక వైపు ఆ కుటుంబం వారికి ఎక్కడో దెబ్బ తగిలినట్టు అనిపించింది. వంకర్లు తిరగడం మొదలుపెట్టారు. వేరే వాళ్ళ మొహాల్లోకి చూడలేక ఎంతసేపు మాట్లాడిన పెద్ద మనిషి కేవలం మహాస్వామివారినే చూస్తూ ఉన్నాడు. నీకు అనుకూలంగా ఉండటం కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టైనా కావలసినవి ఇక్కడి నుండి తెప్పించుకుంటున్నావు నీ పితృకార్యాల కోసం. అక్కడ శ్రాద్ధ కర్మలు చేయమని నీకు ఎవరు చెప్పారు? ఆ పరదేశంలో నువ్వు అర్పించిన పిండాలను పితృదేవతలు ఎలా తీసుకుంటారు? పితృదేవతలకి అమావాస్య తర్పణాలు, మహాలయ తర్పణాలు, శ్రాద్ధకర్మ పిండాలు తీసుకునే హక్కు ఈ పుణ్యభూమి భారతదేశంలోనే ఉంది. ఈ కారణం వల్లే భారతీయ బ్రాహ్మణులను సముద్రం దాటి దేశాంతరాలు, ఖండాంతరాలు పోవద్దని శాస్త్రం చెప్పింది. ఈ పితృకర్మలు వారి ఆశీర్వచనాల కొరకు చేసేవి. అవును, నువ్వు చెప్పింది నిజం. పితృదేవతలను మించిన దైవం లేదు. నువ్వు అక్కడ శ్రాద్ధం పెట్టిన ప్రతిసారి వాళ్ళందరూ కూడా ఆతృతతో, ఆకలితో ఆ పిండాలను తీసుకుని మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తారు. కానీ వారు అవి తీసుకోలేక ఆకలితో వెళ్ళిపోయి మిమ్మల్ని శపించారు ఇన్నేళ్ళు. అమ్మవారిని కొలుచుకోవడానికి ముందుగానే ప్రణాళిక వేసుకుని ఇక్కడికి రావడానికి నీకు కుదురుతుంది. కానీ పితృదేవతల కార్యం చేయడానికి ఇక్కడికి రావడం నీకు పనికిరాంది అయ్యింది. నువ్వు ఇచ్చే జలాల కోసం, పిండాల కోసం నీ పితృదేవతలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. వెంటనే నువ్వు మీ ఇంటి పురోహితునికి ఈ 25 ఏళ్లకి సరిపడా శ్రాద్ధకర్మలు చేయడానికి సిద్ధం చేయమని చెప్పు. నీకు వీలు ఉన్న ప్రాంతంలో వెళ్ళి చేయి. మీ పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని అనేశారు మహాస్వామి. ఆ ధనికుని అహంకారం పోయింది. కళ్ళనీరు కారుతూ ఉండగా పరమాచార్య స్వామివారి పాదాల మీద పడి క్షమించమని చెప్పి వేడుకున్నాడు. స్వామివారు తమ 2 చేతులను పైకెత్తి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించారు. అతను పైకి లేచి ఏడుస్తూ గట్టిగా లెంపలేసుకుంటూ, మహాపరేవా, నా దైవమా, నా కళ్ళు తెరిపించారు. నేను చాలా పెద్ద పాపం చేశాను, తప్పు చేశాను, మహాపాపం చేశాను. మీ ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే వెళ్ళి అన్ని సంవత్సరాలకు శ్రాద్ధకర్మలు చేస్తాను. మమ్ము కరుణించి మాకు ప్రసాదం ఇచ్చి పంపవలసిందిగా స్వామివారిని వేడుకుంటున్నాను. ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు అని ఏడ్చాడు. పరమాచార్య స్వామివారు కలకండ, కుంకుమ, పువ్వులు, అతని భార్యకు ఒక రవిక బట్ట ఇచ్చి, మీరందరూ మఠంలోనే భోజనం చేసి కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి భగవతిని దర్శించుకుని వెళ్ళండి. మీ పితృకర్మలు ముగించుకుని అమెరికా వెళ్ళేటప్పుడు ఇక్కడికి మళ్ళీ ఒకసారి వచ్చి వెళ్ళండి. మీరందరూ క్షేమంగా ఉంటారు అని ఆశీర్వదించి పంపించారు. ఆ కుటుంబం మొత్తం మహాస్వామివారికి సాష్టాంగం చేసి, ఇదే మాకు కావాల్సింది ప్రియవా, ఇదే కావాలి అంటూ ఆనందంతో వెళ్ళిపోయారు. అహంకారంతో తన గురించి అంతగా చెప్పుకున్న ఆ పెద్ద మనిషి, మీరు నా కళ్ళు తెరిపించారు, ఇక చెప్పడానికి ఏమీ లేదు అని అన్నాడు. అంత అహంకారం ఉన్నవాణ్ణి తమ మృదు వచనాలతో 25 ఏళ్లుగా చేసిన తప్పును సరిదిద్ది ఆ పితృదేవతలకు ఊర్ధ్వలోకాలను కల్పించిన మహాస్వామివారు ఎంతటి ధన్యులు! ఇంతటి అహంకారాన్ని ఎవరు భరించగలరు? భరించినా వారిని ఆశీర్వదించి పంపగలరు కేవలం మహాత్ములు తప్ప. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం.
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్తా సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.